నమస్తే అన్న, మీ పేరు? నా పేరు యోగి అన్న. మీరు ఏ ఊరన్నా? విశాఖపట్నం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి జనాలకి రాకుండా ఆపేశారు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? దానిపైన ఏంటంటే అతనికి భయం అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎంత మంచి చేశారో మనం చూసాం. ఆ పెన్షన్లు పెంచడం కానీ, నెక్స్ట్ ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కానీ, సచివాలయం వ్యవస్థ పెట్టడం కానీ, దీనివల్ల ఏంటంటే వాలంటీర్లే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పెన్షన్లు అవి ఇవ్వటం. ఇది మేము చేసామని మేము ఓటు అడిగితే ప్రజలందరూ మనకే ఓటేస్తారు, ఈ వైసీపీ వాళ్ళకే ఓటేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏంటంటే దీన్నే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను ఆపేయండి, దానివల్ల వైసీపీకి ఓట్లు పడిపోతాయి, మేము కిందటి ముందు పాలించేటప్పుడు మేము ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా మేము ఇప్పుడు ఓట్లు అడగలేము, అందుకోసమనే ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాము, వాలంటీర్ వ్యవస్థ ఇలా కొనసాగిందంటే వైసీపీకి ఓట్లు పడిపోతాయనే భయంతో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కదాన్ని ఆపి, వాలంటీర్ వ్యవస్థను ఆపిమంటున్నారు, సచివాలయం వ్యవస్థను ఆపిమంటున్నారు, ఈబీసీ నేస్తం ఆపేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. దీనివల్ల ఏంటంటే అతను ఏమి చేయలేదన్న. ఇంతకుముందు 14 సంవత్సరాలు పాలించి ఏం చేయలేదు. అతను నిజంగా చేసేవాడైతే నేను ఈ 14 సంవత్సరాల్లో ఇది చేశాను, నాకు ఇందుకోసం ఓటేయండి అని అడిగేవాడు. కొత్తగా చేయటానికి కూడా ఏంటంటే ప్రజలు శ్రీలంక అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అనేసి అన్నారు. ఇప్పుడు మరి అతను 4,000 పెన్షన్ చేస్తున్నాడు, మహిళలకు ఫ్రీ అంటున్నారు. ఇలా ఇవన్నీ చేస్తే అప్పుడు శ్రీలంక అవదా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అతను ఏమైతే ఇప్పుడు రాష్ట్రం ఎలానో ఉందో, ఎంత మంచిగా ఉందో ఇలానే కంటిన్యూ అవుద్ది అని చెప్పి ఇవే పథకాలు కంటిన్యూ చేస్తూ ఏవో చిన్న చిన్న మార్పులు చేసి ప్రజలకు నిజాయితీగా నేను ఇస్తాను, నిజాయితీగా నేను పేదలను చూస్తాను, పేదల పార్టీ అంటే వైసీపీ పార్టీ అనేటట్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవే ఆపుతున్నాడు. మరి ఫ్యూచర్లో మళ్ళీ పవర్ వస్తే పథకాలు ఇస్తారనుకుంటున్నారా? నిజంగా పథకాలు ఇచ్చేవాడైతే ఇప్పుడు ఇచ్చిన పథకాలను ఎందుకన్నా ఆపుతాడు? ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు ఆపేయమంటున్నారు. డైరెక్ట్గా అకౌంట్ ముసలి వాళ్ళ అకౌంట్ల దగ్గరికి వెళ్ళి బ్యాంక్ లైన్లో నిల్చొని ఎలా అన్నా తీసుకుంటారు. ఆ కష్టాలు చూడలేకే కదా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాను అంటున్నాడు, ఆ పెన్షన్లు ఆపించేస్తాడు. మళ్ళా జన్మభూమి కమిటీలని వస్తాయన్నా బాబు, అవి వచ్చాయంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎంత లబ్ధి అవుతుందో మా అమ్మకి కానీ, మా అమ్మమ్మకి కానీ, మా నాన్నమ్మకి కానీ నేను చూస్తున్నా. వాళ్ళైతే కష్టాలు పడాలని నేను అనుకోవట్లేదన్నా. వాళ్ళైతే అందుకోసం ఇంకా వైసీపీ వైపే ఉన్నాను నేను. మరి ఇలాంటివన్నీ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? అంటే ప్రజలకి తెలుసా లేదా అంటే ఇవన్నీ రావట్లేదు జగన్ ఆపేశారు? ప్రజలకు తెలుసన్నా. ఎవ్వరో అంటే నేను చెప్పాను కదా, ఆలోచన విధానం తెలియని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళే టీడీపీకి వేస్తారు తప్ప నిజంగా ఆలోచించేవాడు ఎవడైనా సరే వాళ్ళు వైసీపీకే ఓటేస్తారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ప్రతిదానికి చిన్నదానికి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం, కేసు వేయడం, అది ఆపించేయడం. రాజధాని ఆపించేశాడు. విశాఖపట్నం రాజధాని అంటే అప్పుడు కోర్టుకి వెళ్ళారు, అది కొన్నాళ్ళు ఆగింది. ఇలానే వాలంటీర్ వ్యవస్థ దీనికి ఈసీ దగ్గరికి వెళ్ళాడు, అది ఆపించాలని చూశాడు, ఆపించేశాడు. అలాగే ప్రతి ఒక్కటి ఆపించాలని ట్రై చేస్తున్నాడు.